నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. కేంద్ర మంత్రి బండి సంజయ్పై రాజకీయ దుమారం. బీజేపీది భారత్ జట్టు, కాంగ్రెస్ది పాకిస్తాన్ జట్టు అని వ్యాఖ్యానించడంపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. నో వెహికల్ జోన్గా ప్రయాగ్రాజ్లో ఆంక్షలు విధించిన యూపీ ప్రభుత్వం. విద్యార్థులు విద్యతో పాటు సాంకేతికను జోడించి స్కిల్ డెవలప్మెంట్కు అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాలలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్పై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా టీజీఓ ఉద్యోగులది. నిజామాబాద్లో జరిగిన గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు. రానున్న రంజాన్ని పురస్కరించుకుని సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్బోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో వాకర్స్తో కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్లో నీరాడంబరంగా ప్రారంభమైన సైన్స్ సంబరాలు. నగరంలోని నిర్మలా హృదయ్ కాన్వెంట్ పాఠశాలలో జరిగిన సైన్స్ ఫేర్ పెద్ద ఎత్తున హాజరైన స్కూల్ విద్యార్థులు. రేపటి నుంచి నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు. నిజామాబాద్లో మధ్యాహ్నం 1:30 చేరిక. రానున్న కాలంలో 400 ట్రైన్లతో కనెక్టివిటీ కాబోతుంది. సౌత్ ఇండియా రైల్వే మాజీ అధికారి మనోహర్ రెడ్డి వెల్లడి. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి వేడుకలు. 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంగిరాములు మహారాజ్. బీజేపీ భారత్ జట్టు అని రాష్ట్రంలో ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీది పాకిస్తాన్ క్రికెట్ టీం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు రాజకీయ దుర్మార్గాన్ని రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐ విచారణ జరిపించాలని కోరితే ప్రభుత్వం ఒప్పుకోని విషయం నిజం కాదా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు, శ్రావణ్ విదేశాలకు పారిపోయారు. వీరు వాళ్లను అరెస్టు చేయకుండా పారిపోయేలా చేసింది వీరే. ఇప్పటికైనా సిబిఐ విచారణ కావాలని ప్రభుత్వం కోరితే ప్రభాకర్ రావు ఎక్కడున్నా పక్కాగా పట్టుకొస్తారు. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామని పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఆయనకు కనీసం నోటీస్ కూడా ఎందుకు ఇయ్యలేదని, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం కూడా చేయలేదని అసమర్థులు వీరన్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్లో కేటీ
కేటీఆర్ ఉన్నారని చెప్పింది రేవంత్ రెడ్డేనా కాదా అన్నారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదిక ఇచ్చి 3 నెలలైనా ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేటీఆర్ వల్లే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగమైందని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకు అరెస్టు చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏడాదిగా విచారణ కమిషన్ గడువును పొడిగిస్తున్నారే తప్ప కేసీఆర్ను ఎందుకు విచారించలేదు? వీరు విచారణ చేస్తూ కేంద్రం ఎందుకు పట్టుకురావడం లేదంటూ అడిగారు. మీకు దమ్ముంటే సిబిఐ విచారణ కోరండి, కేసును సిబిఐకి అప్పగించడని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు మీ ప్రభుత్వం వచ్చినాకనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు బుక్ చేసింది, వాళ్ళందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసే సమయంలో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి క్లారిటీగా కేసీఆర్ పేరు చెప్పకనే చెప్పారు. కేసీఆర్కి ఒక్క నోటీస్ ఇవ్వలే కేసీఆర్కి ఇంతవరకు. కేసీఆర్ కొడుకు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక్క నోటీసు. అరే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రు, ముఖ్యమంత్రి గారే చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిర్రు అని చెప్పినప్పుడు మరి కేసీఆర్ గారికి ఒక్క నోటీస్ ఎందుకు వెళ్ళి ఇంతవరకు? ప్రభాకర్ రావు గారు పారిపోయారు, శ్రవణ్ గారు పారిపోయారు. ఎవరు ఆయన పారిపోయారు? మీ ప్రభుత్వం ఏర్పడకనే మీ చేతిలో మీ కళ్ళ మీద పారిపోయారు కదా. పారిపోయే అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రభాకర్ రావు గారు కానీ శ్రవణ్కి కానీ పారిపోయే అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వమే. మీ హయాంలోనే పారిపోయారు. మీరు పారిపోయే విధంగా సహకరిస్తారు, మేము పట్టుకురావన్నా? ఈ సిబిఐకి పట్టుకొస్తాం. సిబిఐకి వేములవాడలో మహాశివరాత్రి జాతర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అడిషనల్ ఈవో శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆర్టీసీ 778 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రలోభాలకు తెరలిచ్చింది. 27న జరిగే పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత నెల రోజులుగా జోరుగా సాగిన ప్రచారానికి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెరపడింది. 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్లో అమల్లో ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్లు 2 ఎమ్మెల్సీ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది పోటీలో ఉన్నారు. ఉమ్మడి 4 జిల్లాల్లో పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది, టీచర్ ఓటర్లు 27,888 మంది ఉన్నారు. పట్టభద్రుల ఓటర్ల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ ఓటర్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు. ఆదివారం నుంచి ఈ రోజు వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సర్దార్ రవీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, పీఆర్టీయూ నుంచి మహేందర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి, అశోక్ కుమార్ పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ, దామోదర్, రాధా నరసింహ, జూపల్లి కృష్ణారావు ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థుల పక్షాన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, 6 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు ప్రచారం నిర్వహించారు. 2 అధికార పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి కోరినట్లు ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు.
నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిల సహకారంతో ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్కు కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం వల్ల విద్యా సంస్థలు నడపలేని పరిస్థితిలో ఉన్నామని సీఎంకు వివరించినట్లు మారయ్య గౌడ్ చెప్పారు. విడతల వారీగా పెండింగ్ బకాయిలు చెల్లిస్తే కొంత ఊరట కలుగుతుందని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. త్వరలోనే పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలకు ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలిపినట్లు డాక్టర్ మారయ్య గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్లో ఇండస్ట్రీ ఏరియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించినట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంఘం సభ్యులు తెలిపారు. నిజామాబాద్కు విచ్చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రావులపల్లి జగదీశ్వరరావు మరియు కార్యదర్శి కమల్ ఈనాలి కలిసి పుష్పగుచ్చాన్ని సమర్పించారు. నిజామాబాద్ వ్యాపారుల సమక్షాలపై ఒక మెమోరాండం సమర్పించారు. ఇక ఒక ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలని, నూతన పరిశ్రమలను స్థాపించాలని, డ్రై పోర్టు శాంక్షన్ చేయాలని, వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్సు ఫీ పేరును వేధింపులను మానాలని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఎన్ఐసి హాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా వ్యవహరించాలని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం 11 గంటల సమయానికి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి పారదర్శకంగా గోప్యతను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగింది. మారుతున్న కాలంతో పాటు విద్యా సంస్థలో మార్పులు రావాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాలలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ న్యాయవాది ఎం రాజేందర్ రెడ్డితో పాటు కళాశాల పాలకవర్గం సభ్యులు పద్మనాభరెడ్డి, కిషన్ రెడ్డి, పురం అబ్బన్న, ప్రిన్సిపల్ భారతి కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఎన్సీసీ విద్యార్థులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సెమినార్ హాల్లో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. మొదట కళాశాల చరిత్రను అధ్యక్షులు రాజేందర్ రెడ్డి వివరించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినట్లు వివరించారు. విద్యార్థులు విద్యతో పాటు అనేక రకాల స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందాలని సూచించారు. సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా సాంకేతికతలో నైపుణ్యాన్ని సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమిక్ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు, సహకార సంఘం చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలి. రాబోయే రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ గమనించి అందరికీ జాబులపై ఉండాలి. జాబులు చేయకుండా కనీసం ఒక పని చేసుకోవడానికి విద్య నుండి కంపల్సరీ ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్, బాలాజీ నగర్ కాలనీలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. కాలనీ వాసులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ మెంబర్స్లో గ్రాడ్యుయేట్స్ వారిని కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. గంగస్థాన్ ఫేజ్ 1, లక్ష్మీప్రియ నగర్, గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న గ్రాడ్యుయేట్స్ని కలిసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో పలువురు గ్రాడ్యుయేట్స్ న్యాయవాదులను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. బాపూజీ వచనాలయంలో పలువురు మహిళలతో, విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి చెప్తూ ఒక రియల్టర్ ఒక ఓటు వేస్తారా, ఒక విద్యావేత్తకి ఓటు వేస్తారా అని చెప్తూ మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీడీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమ్మాజీ నరేష్ భాగారెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖర్చు కింద చూస్తే ప్రభుత్వానికి ఇది వేస్ట్ అనిపిస్తుంది. అదే మన పిల్లల భవిష్యత్తు ఉన్నారు, వీళ్ళు చదువుకున్నారు, ఇక్కడ వీళ్ళు దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతారు, వాళ్ళు బాగా బతుకుతారు అనుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అది అట్లా. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వాళ్ళకి 22,000 కోర్స్ మనం ఎడ్యుకేషన్లో ఖర్చు పెడుతున్నాము. సో అంటే డబ్బులు చేసిన బడ్జెట్ ఒకటి చెప్తాను, గోల్డ్ రికార్డ్స్. సో మీరు ఆలోచించండి, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు సంబడి, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఓకే, సో నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక డాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక చెప్తున్నాను. సో అందరూ వచ్చి మాట్లాడినట్టు కాదు, దెర్ ఇస్ ద ఫ్యాక్ట్స్. ఉపాధ్యాయులు పట్టభద్రుల సమస్యలపై గలం విప్పే బలమైన ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులను గెలిపించండని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు చెన్న కేశవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం సాధించినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులను పట్టభద్రులను పట్టించుకోకపోవడంలో నిర్లక్ష్యం చేశారని పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చెన్న కేశవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను ఉపాధ్యాయులు, మేధావులు, పట్టభద్రులు వారికి మద్దతు ఇచ్చి శాసన మండలిలో బలమైన ప్రతిపక్ష పార్టీగా తీసుకురావాలన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కొండ ఆశన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్న కేశవరెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ హయాంలో దేశ ప్రపంచ దేశాలన్నిటితో అన్ని రంగాల్లో పోటీ పడుతూ దేశం తలెత్తుకునేలా చేసిన ఘనత ప్రధాని మోడీదే అన్నారు. మోడీ హయాంలో జాతీయ రహదారులు, రైల్వే కొత్త లైన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, కొన్ని ప్రారంభం కాగా మరికొన్ని కూడా ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన అన్నారు. 315 ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. అలాగే అయోధ్య రామ మందిర నిర్మాణం చేపట్టి హిందువుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన ప్రధాని మన నరేంద్ర మోడీ అని అన్నారు. భారతదేశం అంతా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ప్రపంచ దేశాలలో ఒకప్పుడు మనం భారతదేశాన్ని గుప్తులు పరిపాలించిన కాలంలో స్వర్ణయుగం అని చెప్పుకునేటువంటి వాళ్ళం. మధ్యలో విదేశీయులు, హూనులు, కుషానులు, గ్రీకులు, పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్, అరబులు, మొఘలులు దాడులు చేసి మన భారతదేశం యొక్క అస్తిత్వాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసినా కానీ మన భారతీయులం చివరికి ఇబ్బందులు పడ్డాం, కానీ చివరికి స్వాతంత్రం సాధించుకున్నాం. తిరిగి మళ్ళీ మన భారతదేశాన్ని పునర్వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసానికి నరేంద్ర మోడీ గారి యొక్క కృషి. ఒకప్పుడు అమెరికా, ఇతర దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క వీసాను రిజెక్ట్ చేసి మేము రానివ్వము అనేటువంటి వాళ్ళు ఈనాడు ఎర్రతివాచి పరిచి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి జాతర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సర్వాంగ సుందరంగా ఆలయాన్ని అలంకరించారు అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అడిషనల్ ఈవో శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్టు ఆలయ అధికారులు తెలిపారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రకటించారు. రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆర్టీసీ 778 ప్రత్యేక బస్సులు నడపనుంది. నేడు మధ్యాహ్నం 1:30 నిజాముద్దీన్ ట్రైన్ నిజామాబాద్కు రానుందని సౌత్ ఇండియా రైల్వే బోర్డు మాజీ అధికారి మనోహర్ రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ జైన్ను సౌత్ ఇండియా జోనల్ రైల్వే మాజీ అధికారి మనోహర్ రెడ్డి అనేక సందర్భాల్లో కలిసి పలు వినతులు సమర్పించారు. ఫలితంగా నిజామాబాద్కు ఉద్దేశించి ఎక్సెస్ మంజూరైందని, ఇక మీదట ఈ బీదర్ మేడ్చల్ ట్రైను నిజామాబాద్ మీదుగా నాందేడ్కు చేరుకుంటుందన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్తో పాటు నిజామాబాద్ రైల్వే జంక్షన్గా మారబోతుందన్నారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో చెందిన 400 ట్రైన్లు కనెక్టివిటీ నిజామాబాద్లో త్వరలో కానుందని ఆయన చెప్పారు. 400 ఏళ్ల చరిత్ర గల ఈ కదలి ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. వివరాలు చూద్దాం.
ఆనాడు పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం పరశురాముడు కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది. పరశురాముడు పాప విముక్తి పొందడంతో ఈ ప్రాంతం కదిలి పాపహరేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయ ముఖద్వారం పడమర దిశగా ఉండటం మరో విశేషం. ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడానికి వచ్చిన సమయంలో పెద్ద శబ్దంతో ఆలయ ముఖద్వారం పడమర దిశగా మారినట్లు భక్తులు చెబుతుంటారు. ఈ ఆలయ సమీపంలో ఋషిగుండంతో పాటు 18 రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శనివారం సోమవారాల్లో స్వామివారికి అభిషేక అర్చనలతో పాటు అన్న పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణమాత కొలువుదీరడం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత. అన్నపూర్ణమాతను కొలువైనందున ఇక్కడ నిత్య అన్నదానం కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో 365 రోజుల పాటు నిత్య అన్నదానం కొనసాగుతుంటుంది. అలాగే ఈ ఆలయంలో దోష నివారణ పూజలు సైతం విశేషంగా కొనసాగుతుంటాయి. తెలంగాణ ప్రాంతవాసులతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ దోష నివారణ పూజలు చేస్తుంటారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఏర్పాట్లు చేసి ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేల సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు తరలివస్తుంటారు. ఇటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలతో పాటు పక్కనే ఉన్న నిజామాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. దీనికి అనుగుణంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మరి మొదటి రోజున సాయంకాలంలో గణపతి, గౌరీ పుణ్యావాచనము, ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమై మరి మహాశివరాత్రి రోజు స్వామికి బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన, మంగళహారతి, మహామంత్ర పుష్పము, భక్తులకు వితరణ, అభిషేకాలతో పాటు దర్శనాలు ఉంటాయి. అదేవిధంగా మహాశివరాత్రి రోజు రాత్రి లింగోద్భవకాలం స్వామివారికి విశేషమైన అభిషేకాలు, బిల్వాచన, మంగళహారతి, మంత్రపుష్పము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఉంటుంది. మరి అదే రోజు రాత్రి స్వామివారి యొక్క విశేషమైన పూజ కార్యక్రమం ముగించిన తర్వాత శివపార్వతుల కళ్యాణ అంగరంగ వైభవపేతంగా జరపడతాయి. ఆ తర్వాత స్వామివారి గుడి చుట్టూ కూడా మరి పల్లకి సేవ ఉంటుంది. మళ్ళీ తెల్లవారి కూడా అన్నదానం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి రోజు ఒక్కసారైనా నిత్య జీవితంలో ఈ అన్నపూర్ణ సహిత పాపరేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసి దర్శిస్తే తమ కోరికలు సిద్ధించి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరశురాముడు పరిశుభ్ర ఆలయం కాబట్టి ప్రతి భక్తులు కూడా మహాశివరాత్రికి వచ్చేసి స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అయ్యగారి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షలు వీక్షించాలని సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి. నా పేరు పంచాక్షరయ్య గారు, అర్చకుడిగా పనిచేస్తున్నానని. లోకా సమస్త సుఖినో భవంతు. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో శ్రీ ఆనంద రాజరాజేశ్వర స్వామి దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అక్లూర్ శివారులో గల ఆనంద రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో 24, 25, 26 తేదీలలో 9వ వార్షికోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మంగళవారం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు దీక్షిత్ పంతులు మాట్లాడుతూ ఉదయం కర్మణ పుణ్యవచనం, స్థాపిత దేవతల ఆవాహనం, శివపార్వతుల పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవమూర్తులు ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాద వితరణ ఆలయ కమిటీ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సత్రాన్ని నిర్వహించారు. సాయంత్రం మంగళహారతులతో భక్తుల సమక్షంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథోత్సవం జరుగుతుందని తెలిపారు. శివరాత్రిని పురస్కరించుకొని ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ఉత్సవాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం కల్పించేందుకు స్థానిక ఆలయ కమిటీ సభ్యులతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ మహాశివరాత్రిని పురస్కరించుకొని అక్లూరు గ్రామం నందున మహాశివరాత్రి 9వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. నిన్నటి రోజున గణపతి పూజ, గౌరీ పూజ, పుణ్యావాచనం, యాగశాల ప్రవేశము, యాగము నిర్వహించుకొని రథానికి రథశుద్ధి చేసుకొని యాగమంతా పూర్తి చేసుకొని నిన్నటి రోజున స్వామివారికి మంగళ స్నానాలు, ధ్వజారోహణ నిర్వహించుకున్నాము. ఈరోజు 2వ రోజున స్వామివారికి లోక కళ్యాణార్థము స్వామివారికి శివపార్వతుల కళ్యాణము నిర్వహించుకొని అందరూ కూడా ఎక్కడి నుంచో అక్లూరు గ్రామం నందున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. నిజామాబాద్లో సైన్స్ సంబరాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
నగరంలోని నిర్మలా హృదయ్ స్కూల్లో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్ పోటీలకు హాజరయ్యారు. జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజన్ ట్రస్ట్, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యాసరచన, మాస్టర్ మైకింగ్, సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించిన హాల్స్ రిబ్బన్స్ కట్ చేసి నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు మాట్లాడుతూ సివి రమణ్ కనుగొన్న రమణ్ ఎఫెక్టు సందర్భంగా జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటామని, విద్యార్థుల్లో సైన్స్ దృష్టిను, శాస్త్రీ ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని పెంచడానికి ప్రతి సంవత్సరం సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వ్యాసరచన, ఉపన్యాస పోటీ, మాస్టర్ మేకింగ్, సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా సైన్స్ గొప్పదనాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాల పట్ల ఆలోచింపజేసే విధంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాదరావు, శ్రీనివాస్, మదన్ మోహన్, పోజయ్య, పి రామ్మోహన్ రావు, వెంకట మల్లయ్య, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, విజయానందరావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నిర్మలా హృదయ పాఠశాలలో వారి యొక్క సహకారంతో జన విజ్ఞాన వేదిక, మల్లు స్వరాజ్యం ట్రస్టు, అట్లాగే పెన్షనర్స్ అసోసియేషను, ఇంకా సైన్స్ అభిమానులు వీళ్ళందరూ కలిసి ఈరోజు జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలు వ్యాసరచన పోటీలు, అట్లాగే డ్రాయింగ్ అంటే పోస్టర్ మేకింగు, అట్లాగే ఉపాధ్యాయులకు కూడా పెట్టడం జరిగింది. ఉపాధ్యాయుల లోపల కూడా నిత్య జీవితంలో శాస్త్రీయ దృక్పథము, శాస్త్రీయ విజ్ఞానాన్ని ఏ విధంగా మనం జీవితం లోపలికి ఆచరించాలి జీవితంలో అనేది, అట్లాగే టీచర్స్ పిల్లలకి అర్థమయ్యే పద్ధతిలో ఏ విధంగా పాఠ్యాంశాలు బోధించాలి దానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్స్ యొక్క పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ కార్యాలయంలో రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డ తర్వాత అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ మార్చి బడ్జెట్ అనంతరం ఏప్రిల్లో ఆర్థిక వెసులుబాటు ఉంటుందని, అప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్లు అన్నారు. ఉద్యోగ సంఘాలు ఏర్పడి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సుమారు 60,000 మంది ఉద్యోగులలో హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. 317 జీవోలు సవరణలు చేయాలని, సిపిఎస్ విధానం రద్దుకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బిల్లులను 5 DAలుగా ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి నాగరాజు, సంఘం సభ్యులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత మా సమస్యలన్నీ ఆ రోజు ఆ కార్యక్రమంలో అన్నీ నెరవేర్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నందుకు తాను స్పందిస్తూ ఎల్బీ స్టేడియంలో దాదాపు 60,000 మంది ఉద్యోగులతో పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం 80 సంవత్సరాలైన తర్వాత. మరి ఇక్కడ కామారెడ్డి జిల్లాలో టీఎన్జీఓలు, మరి అంగన్వాడీ నుంచి ఆశా కాంచెని ఎవరైతే ప్రభుత్వ పారితోషికం తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడానికి రావడం జరిగింది. మరి పెద్ద మొత్తంలో దాదాపు 5,000 మంది ఉద్యోగులు తరలి రావాల్సిన బాధ్యతను ఇక్కడ ఉన్న అధ్యక్ష కార్యదర్శులు తీసుకోవాలని. మరి టీఎన్జీఓ సంఘం అంటే మీకు తెలుసు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది. తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది. మహాశివరాత్రి సందర్భంగా జగిత్యాలలో గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుడు బొమ్మలు గీసి ఓ కళాకారుడు అందరినీ ఆకర్షించారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ గుండు పిన్నుపై శివయ్య, నందీశ్వరుని విగ్రహాలను రూపొందించాడు. ఈ శివయ్య, నందీశ్వరుని తయారు చేయుటకు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. దర్పల్లిలో మొదటి సంవత్సరం విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్పల్లి ప్రభుత్వ కళాశాల మాజీ ప్రిన్సిపల్ రాజుద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాలేజీలో లెక్చరర్లు అందరికీ ఒకేలాగా ఒకే విద్య బోధిస్తారు. అందులో నుండి కొందరు పోలీసులు అవుతారు, కొందరు కలెక్టర్లు అవుతారు, ఇంకొందరు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు పొందుతారు, ఇంకొందరు సరిగ్గా పాఠాలు విని
లెక్చరర్లకు చెప్పిన విధంగా నడుచుకోకపోతే కూలీలవుతారన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్ మాట్లాడుతూ రానున్న పరీక్షల్లో ఏ విధంగా ఎదుర్కోవాల్సిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరీక్షలో ఉత్తీర్ణులై కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని, ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్లిన ప్రతి విద్యార్థి 2 కొత్త విద్యార్థులను చేర్పించాలనే బాధ్యత చేపట్టాలన్నారు. కళాశాల వార్షికోత్సవం జరపడం జరిగింది. 2 సంవత్సరాలు సుదీర్ఘంగా కళాశాలకు రెగ్యులర్గా వచ్చి విద్యనభ్యసించిన విద్యార్థులు తమ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి ఈరోజు ఇదే ప్రోగ్రాంలో వెల్కమ్ పార్టీ కూడా ఇంక్లూడ్ చేసి వెల్కమ్ అండ్ ఫేర్వెల్ 2 కూడా కలిపి చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని 4వ రోజు నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో శివరాత్రి ఉత్సవాల్లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మంగిరాములు మహారాజ్ సమక్షంలో భారీ శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళా నుండి తీసుకొచ్చిన త్రివేణి సంగమం నీరుతో పాటు 1,16 రుద్రాక్ష మాలలు, 3.5 లక్షల రుద్రాక్షలకు మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. శివలింగాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. 4వ రోజు ఉదయం సాయంత్రం పూట శ్రీ మంగిరాములు మహారాజ్ సమక్షంలో వేద పండితుల మంత్రనామాలతో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. భారీగా భక్తులు పాల్గొన్నారు. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంగళవారం సాయంత్రం వైన్ షాపులు, ఎక్సైజ్ అధికారులు ఆదేశాల మేరకు నిర్వాహకులు మూసివేశారు. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు మూసివేయనున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వైన్ షాపులు, బార్లు తెరిచిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 27న జరిగే శాసనమండలి ఎన్నికల పోలింగ్ కోసం నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఎన్నికల నిర్వహణ విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో ఎన్ఐసి హాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలన జరిపారు. ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికల సంఘ నిబంధనలకు అనుగుణంగా పక్కాగా వ్యవహరించాలని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను నిర్వహిస్తున్న సిబ్బందికి సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 255 మంది దరఖాస్తు చేసుకోగా ఉదయం 11 గంటల సమయానికి ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి పారదర్శకంగా గోప్యతను పాటిస్తూ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కాగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగింది. మహాశివరాత్రి వేళ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు పలు చర్యలు చేపట్టారు. ప్రయాగ్రాజ్ను మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి నో వెహికల్ జోన్గా అధికారులు ప్రకటించారు. మహాశివరాత్రి వేళ భారీ సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహాకుంభమేళా చివరి అంకానికి చేరుకోవడంతో పాటు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా రానున్నారు. ఈ నేపథ్యంలో పలు అధికారులు ఆంక్షలు అమలు చేయనున్నారు. సందర్శకులందరూ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ ఆంక్షలు విధించారు. కాగా అధికారిక నిత్య అవసరాలను తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. ఈరోజు ఉదయం పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో వాకర్ అసోసియేషన్ మెంబర్స్లో గ్రాడ్యుయేట్స్ వారిని కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కోరారు. గంగస్థాన్ ఫేజ్ 1, లక్ష్మీప్రియ నగర్, గంగస్థాన్ ఫేజ్ 2లో ఉన్న గ్రాడ్యుయేట్స్ని కలిసి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో పలువురు గ్రాడ్యుయేట్స్ న్యాయవాదులను కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. బాపూజీ వచనాలయంలో పలువురు మహిళలతో, విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను చూసి స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలు 27న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి చెప్తూ, ఒక రియల్టర్ ఒక ఓటు వేస్తారా, ఒక విద్యావేత్తకి ఓటు వేస్తారా అని చెప్తూ మీ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీడీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం యువ నాయకులు ఉమ్మాజీ నరేష్, భాగారెడ్డి తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఖర్చు కింద చూస్తే ప్రభుత్వానికి ఇది వేస్ట్ అనిపిస్తుంది. అదే మన పిల్లల భవిష్యత్తు ఉన్నారు, వీళ్ళు చదువుకున్నారు, ఇక్కడ వీళ్ళు దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతారు, వాళ్ళు బాగా బతుకుతారు అనుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అది అట్లా. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వాళ్ళకి 22,000 కోర్స్ మనం ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నాము.
సో అంటే డబ్బులు చేసిన బడ్జెట్ ఒకటి చెప్తాను, నేను గోల్ రికార్డ్స్. సో మీరు ఆలోచించండి, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు సంబడి, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. ఓకే, సో నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక డాక్టర్గా, ఒక పొలిటీషియన్గా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక చెప్తున్నాను. సో అందరూ అన్నగారు వచ్చి మాట్లాడినట్టు కాదు, దెర్ ఇస్ ద ఫ్యాక్ట్స్. మహాశివరాత్రి పర్వదిన వేడుకల్ని శైవ క్షేత్రాలు సిద్ధమయ్యాయి. శివునికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రసిద్ధ శివాలయాలను అందంగా ముస్తాబు చేశారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం, శంభుని గుడి, మనోకామేశ్వర ఆలయం, బోధన్లోని శ్రీ చక్రేశ్వర ఆలయం, ఆర్మూర్ నవనాథ్ సిద్దిలగుట్ట, బాల్కొండ కిల్లాపై ఉన్న శివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ కమిటీలు, దేవాదాయ శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శివాలయాల్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పూజాది కార్యక్రమాలు, జాగరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పురాతన కిల్లాలో ఉన్న శివుని శివరాత్రి సందర్భంగా భక్తులు పూజలు అందుకునున్నారు. బాల్కొండను క్రీస్తు శిష్యులు 1422లో బహుమాని సుల్తాన్లు పాలించిన సమయంలో కిల్లాలోని పెద్ద రాతిపై స్వయంభూ లింగం వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. లింగానికి ఎలాంటి ఆలయం లేకపోయినా బండరాయి శేషులు తల్పం మాదిరిగా ఉంది. దాని కింద లింగం ఉంది. సాధారణంగా శివాలయంలో లింగం ఎదుట నందీశ్వరుడు ఉంటాడు, కానీ ఇక్కడ గుర్రం ఉంది. ఇది ఇతర లింగాలకు భిన్నమని బాల్కొండను ఏలిన చివరి రాజు ఖాజా అతివుద్దీన్ హుస్సేన్ కూతురు సైదానా నిత్యం ఈ శివలింగానికి పూజలు చేసేవారన్నారు. ఒకప్పటి బహుధాన్యపురం నేటి బోధన్లో పరశురాముడిచే నిర్మించబడిన మట్టి కోటను చదును చేస్తుండగా బయటపడిన అపురూపమైన శ్రీ చక్రేశ్వర శివాలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందుతోంది. ఏకచక్ర రూపంలో వెలసిన ఆలయం కావటంతో అప్పటి నుంచి ఏకచక్రేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. సముద్రం నుంచి తీసుకొచ్చిన సాలాగ్రామం శిలతో శివలింగాన్ని తయారు చేసి చక్రేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులు ఆలయం కమిటీ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న జరుగుతున్న ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలుకుబడిన గల ఇండిపెండెంట్ అభ్యర్థుల సైతం ఓటును కొనుగోలు చేయడానికి వెనుకాడడం లేదని, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటుకు 5,000 రూపాయలు, టీచర్స్ ఎమ్మెల్సీ ఓటుకు 5 నుంచి 10,000 ఇవ్వడానికి ఒప్పందాలు చేసుకుంటున్నారని, ఇప్పటికే కొన్ని చోట్ల నాయకుల వద్దకి మధ్యవర్తుల చేతికి డబ్బుల సంచులు చేరుకున్నాయని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవేలు తెలంగాణ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న ఎన్నికల తీరు దారుణంగా ఉందని, ఎవరైనా గెలుస్తున్నారనే చర్చ కంటే ఎవరు ఎక్కువ డబ్బులు పంచుతున్నారనే దానిపై చర్చ జరుగుతుందని, ఎలాగైనా గెలిచి తీరాలని, ఇది తమకు జీవన్మరణ సమస్యగా అభ్యర్థులు భావించడంతో డబ్బుల పంపిణీ వ్యవహారం పరాకాష్ఠకు చేరుకుందని, ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న వాళ్లకు భారీ ఎత్తున ముడుపులు చెల్లించడానికి ముఖ్యమైన పార్టీల అభ్యర్థులందరూ స్థిరపడ్డారని, ధనబలము, కండబలం ఉన్న సంపన్న వర్గాలకే టికెట్ కేటాయించడం మూలంగానే భారీ ఎత్తున ఓట్లు కొనుగోలు జరుగుతుందని, ఒక్కొక్క అభ్యర్థి మొత్తం ఖర్చు 50 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడటం లేదని డాక్టర్ కేశవులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్య విధానంలో ఓట్ల కొనుగోలు తంతు విషయాన్ని ఎన్నికల సంఘం చూసి చూడనట్లు నడుచుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని, ఈ విషయంలో ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు తీసుకొని ఎన్నికలను సజావుగా జరిపించాలని డాక్టర్ కేశవులు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కానీ ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలలో చాలా ఎత్తున డబ్బుల పంపిణీ జరగబోతుందని తెలుస్తుంది. డబ్బుల ద్వారా ఇటు గ్రాడ్యుయేట్స్ను అటు టీచర్లను కూడా ప్రలోభ పెట్టడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు కుమ్మరించడానికి సిద్ధపడ్డాయి. ఎందుకంటే ఎన్నికలు ఆ పార్టీలకు చాలా ప్రధానం కాబట్టి, బాగా చదువుకున్నటువంటి విద్యావంతులపై కూడా ధనప్రామం ఉంటుందనే ఆశతో వాళ్ళు అటువంటి కుతంత్రాలు, కుట్రలు పన్నుతున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే కీలకమైన ఉద్యోగుల్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్లోని ప్రతి ఉద్యోగి బాధ్యతలు టీజీఓలేదేనని రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కొత్తగా ఎంపికైన నిజామాబాద్ టీజీఓస్ అధ్యక్షులు ఆకుల కిషన్, జిల్లా కార్యదర్శి అమృత్ కుమార్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ దేవేందర్, కార్యదర్శి సాయిరెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను
ఎన్నికల కోడ్ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఓఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు కానీ ఓటు హక్కు వినియోగించుకోరు అనే అపవాదులు తొలగించుకున్నటకు తప్పకుండా అందరూ ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును 100% వినియోగించుకోవాలని రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, తిరుపతిరావు, దేవి సింగ్, దండుస్వామి, రామస్వామి తదితరులు, జిల్లా గెజిటెడ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మాకున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కావాలని ఆ ఉద్యోగులు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ విధంగా మనము పార్టిసిపేట్ చేయాలి. ఎక్కువ శాతం ఉద్యోగులు అంతా గ్రాడ్యుయేట్సే కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించే విధంగా మా అందరికీ ఇప్పటివరకు మీటింగ్లో అవగాహన కల్పించడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని మాజీ మంత్రి అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఉదయం మాజీ మంత్రి అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాసేపు వాకింగ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల పక్షపాతి, ఎల్లవేళలా ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించే పార్టీ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 317 ఆర్టికల్ ఇచ్చి ఉద్యోగులను సమస్యలకు గురి చేసిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందని అన్నారు. 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చూసి ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాలం శ్రీనివాస్ మరియు వార్డు మెంబర్లు ఆది మున్సిపల్ చైర్మన్ అప్పాల మహేష్, ధర్మాజీ రాజేందర్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ సత్యనారాయణ, ఎస్సీసెల్ పివి రమణ, అనుముల భాస్కర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. నవీపేట్ మండలంలోని నాలేశ్వర గ్రామంలో పురాతన శివాలయంలో కోనేరు పునర్నిర్మాణం కోసం గ్రామస్తులు చర్యలు చేపట్టారు. నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో పురాతన శివాలయంలో ఈ రోజు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కోనేరు పునర్నిర్మాణం చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనుకుంటున్న ఈ కార్యక్రమం మహాశివరాత్రి సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ దాతల సహకారంతోనే కోనేరు పునర్నిర్మాణం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారు, పార్వతి అమ్మవారు గణపతి పూజ చేసి వారిని గంగ స్నానం చేయించి ఊరేగింపుగా శివాలయంలోకి తీసుకెళ్లడం జరిగింది. రేపు 26, 27 తేదీ నుంచి మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా శివలింగ అభిషేకాలు, ముఖ్యంగా కోడెలను వదిలి అన్నప్రసాద కార్యక్రమాలు, స్వామివారి సేవలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ త్యాగసరిన్, గ్రామ అభివృద్ధి కమిటీ వీడీసీ సభ్యులు రమేష్ శ్యామ్, సాయినాథ్, హరీష్, రాకేష్, గంగాధర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే శాసన మండలి ఎన్నికల్లో సిపిఎం పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడానికి కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు కేటాయించిన పసుపోడు ఏర్పాటు కోసం నిధులను కేటాయించకపోవటం, బోధన్ టు బీదర్ రైల్వే లైన్ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్లో ప్రతిపాదన లేకపోవటం, అదేవిధంగా ఆర్మూర్ నుండి ఏర్పాటుకు అనేక సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరపకపోవటం మూలంగా ఈ జిల్లా ప్రజల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం కూడా బీజేపీ పట్టించుకోకపోవటం మూలంగా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించాలని, అందుకొరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారం నిజామాబాద్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి 56 మంది అభ్యర్థుల్లో ఈరోజు మతోన్మాద బీజేపీతో పాటు ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి నిజామాబాద్ జిల్లాకి ఇచ్చినటువంటి హామీల అమలులో తీవ్రమైనటువంటి వివక్షతను పాటించినటువంటి బీజేపీ అభ్యర్థిని ఓడించటం కోసం ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం జిల్లా అధికారులతో సమావేశమై రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా
సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడ కూడా త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వీధి లైట్ల మరమ్మతులు జరిపించాలని కోరారు. బోర్లు, పైప్ లైన్స్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థన సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఏకి సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా వేసవి సీజన్ ప్రారంభమవుతున్న దృష్ట్యా త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని మిషన్ భగీరథ ఈఈ రాకేష్ కు సూచించారు. ఆయా జలాశయాలు, చెరువులలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఎన్ని రోజుల వరకు తాగునీటి సరఫరా కోసం అవి సరిపోతాయో తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, వసతి గృహాలకు రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా మైనార్టీ అధికారిని కృష్ణవేణి, కార్మిక శాఖ అధికారి యోహన్, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ అన్నారు. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లాలో 31,571 మంది ఓటర్లు ఉండగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3,751 మంది ఉన్నారని వివరించారు. ఈ మేరకు పట్టభద్రుల నియోజకవర్గానికి 48 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ సెగ్మెంట్కు 33 పోలింగ్ కేంద్రాలను కలుపుకొని జిల్లాలో మొత్తం 81 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాల్లో ఓటర్ల సంఖ్యను అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు దాదాపు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓల చొప్పున 4 అధికారులతో కూడిన బృందం పోలింగ్ ప్రక్రియను జరిపిస్తుందని తెలిపారు. 21 పోలింగ్ కేంద్రాలను సరిపడా పోలింగ్ సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20% అదనపు సిబ్బందిని కూడా రిజర్వులో ఉంచామని, వీరికి పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లచే 2 దఫాలుగా శిక్షణ అందించడం జరిగిందన్నారు. పోలింగ్ ప్రక్రియను సూక్ష్మ పరిశీలకులు నిశితంగా పరిశీలన జరిపేలా వారికి కూడా శిక్షణ అందించామన్నారు. పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఇతర ఓటింగ్ సామాగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు 26వ తేదీ సాయంత్రం లోపే చేరుకొని పోలింగ్ కోసం తగిన ఏర్పాట్లు చేసుకుంటారని తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయాలు, బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది అక్కడి నుంచి బ్యాలెట్ బాక్సులు సామాగ్రిని తీసుకుని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా రవాణా సౌకర్యం, ఇతర అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ముగిసిన మీదట బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ కరీంనగర్లోని రిసెప్షన్ సెంటర్కు చేర్చడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఎన్నికల వ్యయ పరిమితి లేనప్పటికీ ఎన్నికల నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కలిగిన ఓటు ఉన్న ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కాగా ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా మంగళవారం కలెక్టరేట్లో ఓటరు సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జరిపించామని వివరించారు. వేల్పూర్ మండలంలోని అక్లూర్ గ్రామంలో అర్ధరాత్రి 10 ఇళ్లలో చోరీ చేసి భీభత్సం సృష్టించారు. అక్లూర్ గ్రామంలో అర్ధరాత్రి ఎస్సీ వాడలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి 10 ఇళ్లలో చోరీ చేసి నగలను ఎత్తుకెళ్లారు. గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు ఇవ్వగా రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సురేష్ దొంగతనానికి పాల్పడిన ఇళ్లను పరిశీలించారు. ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అక్లూర్ గ్రామంలో గత రాత్రి 10 గంటలకు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. 5 ఇళ్లలో ఎటువంటి నగలు గాని పోలేవని, మిగతా 5 ఇళ్లలో బీరువాల్లో తాళాలు పగలగొట్టి అందులో ఉన్న సుమారు 50,000 వరకు నగదు, మరో 50,000 విలువ గల వెండి పట్టీలు, బంగారు ఉంగరాలు దొంగిలించినట్లు ఇంటివారు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం ద్వారా విచారణ చేపడుతున్నామని తెలిపారు. విచారణ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు తెలుపుతామని అన్నారు. గ్రామంలో నిన్న రాత్రి
ఇక్కడ ఒక 5 ఇళ్లలో దొంగతనం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5 ఇళ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది. ఒక 5 ఇంట్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు. మిగిలిన 5 ఇళ్లలో ప్రతి ఇంట్లో కొన్ని ఇళ్లలో కొంత మొత్తం నగదు, కొన్ని ఇళ్లలో వెండి పట్టీలు, కొన్ని ఇళ్లలో చిన్న చిన్న బంగారు ఉంగరాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది. సుమారు 50,000 విలువ గల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది. డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది. భీమ్గల్ మండలంలో మహాశివరాత్రి పురస్కరించుకొని పలు శివాలయాలు ముస్తాబయ్యాయి. భీమ్గల్ మండలంలోని కుప్పకంటి గ్రామంలో శ్రీ రాధరాజేశ్వర స్వామి దేవాలయం, అలాగే భీమ్గల్ మండలంలో అయ్యప్ప నగర్లో గల ధ్యానలింగేశ్వర ఆలయంలో, అలాగే భీమ్గల్ నందిగల్లీలో గల నందీశ్వర ఆలయంలో మహాశివరాత్రి దినాన ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ మరియు అభిషేకం జరుగును. భక్తులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహించబడును. సాయంత్రం 4 గంటలకు స్వామివారి ఊరేగింపు, 5 గంటలకు స్వామివారి కళ్యాణం, రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు కళాకారులచే భజన కార్యక్రమాలు నిర్వహించబడును. ఉదయం 4 గంటల వరకు భరతనాట్యం స్కూల్ పిల్లలచే నిర్వహించబడును మరియు ఉదయం 8:30 నుంచి అన్నసత్రం నిర్వహించబడునని రఘుపంతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, ఆలయ కమిటీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. ఇక్కడ 100 ఏళ్ల కలిగిన చరిత్ర కలిగినటువంటి దేవస్థానము. ఇక్కడ శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది, అలాగే శివునిది కళ్యాణం ఉంటుంది, యజ్ఞాలు అన్నీ జరపడం జరుగుతుంది. ఇక్కడ 100 ఏళ్ల చరిత్ర గల ఈ దేవస్థానంకు చుట్టుపక్కల ఉన్న మండలాల్లో అందరు భక్తులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవడం జరిగింది. తడ్పాకల్ దక్షిణ గంగా భక్తులతో కిటకిటలాడింది. గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ సీతారాముల స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ఏర్గట్ల మండలం తడ్పాకల్ గ్రామంలో ప్రసిద్ధి తీర్థక్షేత్ర శ్రీరామాలయం వద్ద భక్తులు శ్రీరామ మాలాధారణ స్వీకరించారని ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర గంగా గోదావరి నది స్నానం ఆచరించి భక్తులు శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారని వారు చెప్పారు. భక్తితో నేటి నుండి మండల దీక్షలు స్వీకరించారని చెప్పారు. దీక్షలో పాటించవలసిన నియమాలను వివరించారు. సిరికొండ మండలంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు అనగారిక సమాజాన్ని చైతన్యపరిచి నాగరికత వైపు అడుగులు వేయించి విశ్వంలో నవీన ఆవిష్కరణలకు మూలం విజ్ఞాన శాస్త్రమని సత్యశోధక్ ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28 పురస్కరించుకొని సత్యశోధక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య ప్రారంభించడమైంది. తదనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో నిగూఢమైన ప్రతిభను వెలికి తీయడానికి వినూత్న ఆలోచనలు రేకెత్తించడంలో సైన్స్ పాత్ర ప్రధానమైందని, జీవ పరిణామంలోని సమస్త ప్రపంచ మానవాళి ఎదుగుదల అన్నది నాంది అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు, వినూత్న పరికరాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత పనిముట్లు, సాధనలు, జ్ఞాన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం మరియు వ్యాసరచ పోటీలు నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. అల్లూరు మండలంలోని రికంపల్లి గ్రామంలో అద్భుతం జరిగింది. శివరాత్రికి ఒక రోజు ముందు స్వయంభూ శివలింగం బయటపడింది. గ్రామానికి చెందిన మేకల కాపరి అడవి ప్రాంతంలో గుట్టపైన బండరాళ్ల మధ్యలో వెలసిన శివలింగంను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులు తండోపతండాలుగా వచ్చి శివలింగంను దర్శించుకుంటున్నారు. మీకే పాప కంప కొడుతుంటే ఇదంతా కొట్టండి చెప్పాలి సార్. కంప వింపంతా అంతా కొట్టిరా కొట్టి ఈ పాప గుద్దలా కూడా ఎరగంగా అన్ని కట్టు చేస్తుంది పోయేవానికి వచ్చి మంచిగా చిరంజీ లేనట్టుంది మొత్తం అప్పుడు ఏది ఏడి చిరంజీ చిరంజీ తేగి మొత్తం ఏడు తీసేస్తుంది అప్పుడా బండ బండ తునికిదే ఇది అదే తెల్లబెట్టండి ఇది సన్న మావడ మండలంలోని కొరటికల్ గ్రామానికి చెందిన గంగసాగరిక 20 సంవత్సరాలు
మంగళవారం అర్ధరాత్రి 2:30 పురిటి నొప్పులతో బాధపడుతూ 108 అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. వెంటనే స్పందించిన మామడ 108 సిబ్బందికి కొరటికల్ గ్రామానికి వెళ్లడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గంగా సాగరిక పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఇంటి వద్దనే డెలివరీ సురక్షితంగా చేయడం జరిగింది. రెండో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం నిర్మల్ వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది. ఇంటి వద్దనే నార్మల్ డెలివరీ చేసిన 108 సిబ్బందికి శేఖర్, పైలట్ విజయన్కి వారి కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ నెల 24 నుండి 26 వరకు గోవా రాష్ట్రంలోని గోవా విశ్వవిద్యాలయం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్లోని అగ్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా గోవా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న క్రీసా 2025 8వ అంతర్జాతీయ సదస్సులో దుర్భోరీకరణం ఏ యోగా ప్రాక్టీస్ ఫర్ సుపీరియర్ ఇంటలెక్ట్ అండ్ వెల్ బీయింగ్ అనే అంశంపై అందె జీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందె జీవన్ రావు వారి ప్రాముఖ్యతను వివరిస్తూ ఇది గణపతి పూజా విధానంలో గుంజులు తీసే ముఖ్యమైన ప్రక్రియ అని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి. కేంద్ర మంత్రి బండి సంజయ్పై రాజకీయ దుమారం. బీజేపీది భారత్ జట్టు, కాంగ్రెస్ది పాకిస్తాన్ జట్టు అని వ్యాఖ్యానించడంపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం. మహాశివరాత్రి సందర్భంగా మహాకుంభమేళాకు పోటెత్తుతున్న భక్తులు. నో వెహికల్ జోన్గా ప్రయాగ్రాజ్లో ఆంక్షలు విధించిన యూపీ ప్రభుత్వం. విద్యార్థులు విద్యతో పాటు సాంకేతికను జోడించి స్కిల్ డెవలప్మెంట్కు అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాలలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్పై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా టీజీఓ ఉద్యోగులది. నిజామాబాద్లో జరిగిన గజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు. రానున్న రంజాన్ని పురస్కరించుకుని సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలి. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష. శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాట్లు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించిన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆల్వోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలి. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో వాకర్స్తో కోరిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. నిజామాబాద్లో నీరాడంబరంగా ప్రారంభమైన సైన్స్ సంబరాలు. నగరంలోని నిర్మలా హృదయ్ కాన్వెంట్ పాఠశాలలో జరిగిన సైన్స్ ఫేర్. పెద్ద ఎత్తున హాజరైన స్కూల్ విద్యార్థులు. రేపటి నుంచి నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు. నిజామాబాద్లో మధ్యాహ్నం 1:30 చేరిక. రానున్న కాలంలో 400 ట్రైన్లతో కనెక్టివిటీ కాబోతుంది. సౌత్ ఇండియా రైల్వే మాజీ అధికారి మనోహర్ రెడ్డి వెల్లడి.
నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి వేడుకలు 4వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంగిరాములు మహారాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BCTPL న్యూస్.